టాలీవుడ్, బాలీవుడ్, శాండల్వుడ్ హీరోలు 1000 కోట్ల క్లబ్ కోసం కొట్టుకుంటున్నారు. మరోవైపు కోలీవుడ్ హీరోలు మాత్రం సరైన దర్శకులను ఎంపిక చేసుకోవటంలోనే చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. రజనీ నుంచి విక్రమ్ వరకు అందరూ అదే దారిలో వెళ్తున్నారు. మిగతా ఇండస్ట్రీస్ లో హీరోలు 1000 కోట్ల కోసం కొట్టుకుంటున్నారు. కోలీవుడ్ హీరోలు మాత్రం ఏ దర్శకుడిని ఎంచుకోవాలో తెలియక ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతున్నారు. అందరూ సీనియర్ హీరోలే కానీ కొత్త సినిమాకు దర్శకుడిని లాక్ చేసేందుకు తెగ తికమక పడుతున్నారు. సాక్షాత్తు రజనీకాంత్ తాను నటించాల్సిన కొత్త సినిమాకు ఇప్పటికీ 2 దర్శకులను ప్రకటించి ఇప్పుడు ఇద్దరిని తప్పించి మరో దర్శకుడి వైపు చూస్తున్నాడు. అంతకు ముందు తన స్నేహితుడు కమల్ తో కలిసి నటించాల్సిన మల్టీ స్టారర్ కూడా అంతే. మొదట లోకేష్ కనకరాజ్ తో ప్లాన్ చేశారు. తర్వాత నిర్ణయం మారింది. లైన్ లోకి నెల్సన్ వచ్చాడు. ఇక కమల్ హాసన్ కూడా ఎప్పటికప్పుడు దర్శకులను మార్చేస్తున్నాడు. అన్ని కుదిరి ఉంటే జననాయకన్ డైరెక్టర్ వినోద్ తో సినిమా చేయాలి. కానీ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత కూడా ఈ మూవీ ఆగిపోయింది. ఇక విక్రమ్ సంగతి సరే. కొత్త సినిమాకు దర్శకుడిని తేల్చుకోలేక ఏడాది కాలంగా ముఖానికి మేకప్ వేసుకోలేదు అపరిచితుడు. ఏడాది కాలంలో కొత్త సినిమా కోసం అని 3 దర్శకులను మార్చి ఇప్పుడు కొత్తగా మరో డైరెక్టర్ ను ఖరారు చేశాడు. మొత్తంగా కోలీవుడ్ స్టార్ హీరోల కన్ఫ్యూజన్ ఇప్పుడు తమిళ సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది.